హాయ్ అండి. హలో అందరికీ. మా చిన్నోడికి అక్షరాభ్యాసం చేపిచ్చాము ఉస్మానియా యూనివర్సిటీలో. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది. ఈ డబ్బులు ఎంత కట్టాలి ప్లస్ అట్లనే టైము అక్షరాభ్యాసం చేసే టైము ఎప్పటి వరకు చేస్తారనేది నేను ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా అయితే వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే లేదు కానీ వీడియోకి అయితే లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కదా. అండ్ చిన్నోడికి ఇక్కడ చేపించాము, పెద్దోడికి వేరే దగ్గర చేపించాము. అక్కడ చాలా మంది ఉంటున్నారు, ఒక 100 మెంబర్స్ దాకా ఉండే. పెద్దోడికి మేము అక్షరాభ్యాసం చేపించిన దగ్గర అంత పబ్లిక్లో అంత గందరగోళంగా చేశాము. అట్లా కాదు, కొంచెం పీస్ఫుల్గా ఉండాలి, మంచిగా నిదానంగా చేసుకొని రావాలనేసి ఈ టెంపుల్కి అయితే వచ్చాము. ఉస్మానియాలో ఉంది ఈ అమ్మవారి టెంపుల్. ఇక్కడ ఏంటంటే ఇట్లా మేము రాగానే మాకు ఇక్కడ పెట్టి ఉంచిల్లు, ఆల్రెడీ కూర్చోమన్నారు. ఇంతమంది 20 మెంబర్స్ దాకా ఏమో ఉన్నాం. ఒక బుట్టి ఇచ్చిర్రు, ఆ బుట్టలో ఫ్లవర్స్, అగరబస్తీలు, కొబ్బరికాయ, అట్లనే చిన్న ప్లేట్లో అక్షంతలు, కుంకుమ, పసుపు ఇచ్చిళ్ళు. ఒక టీ గ్లాస్ లాంటి దాంట్లో కప్లో వాటర్ ఇచ్చిళ్ళు. పూజ చేసేటప్పుడు అదే పసుపు, కుంకుమ, ఫ్లవర్స్, అక్షంతలు అట్లా వేయమని చెప్పారు. ఇంకో ప్లేట్లో తమలపాకులు, అరటిపండ్లు, బియ్యము ప్లస్ అట్లా పెట్టి ఉంచిళ్ళు వక్కలు ఇట్లా పూజకు అన్నమాట. ఆ తర్వాత ఇట్లా స్లేట్ పెట్టి కింద కవర్ పెట్టిళ్ళు, స్లేట్ కవరే. ఫస్ట్ అయ్యగారు చెప్పిండు ఆ కవర్ వారేయొద్దు, ఉండనియండి అని. ఆ కవర్ ఏం చేసుకుంటాడు అయ్యగారు అని నేను అనుకున్నాను, కానీ ఏం చేసింది అనేది షార్ట్ వీడియోలో చూపిస్తా. 40 మినిట్స్ ఏమో కూర్చున్నాం పూజ మీద. 40 మినిట్స్ దాకా ఉంది. మంచిగా చేసిండు, అంటే నిమ్మలంగా చేసిండు అయ్యగారు, అన్నీ చెప్పుకుంటూ చేసిండు. అండ్ అట్లనే ప్రతి ఒక్క పిల్లల్ని మంచిగా ఆశీర్వదించుకుంటూ వచ్చిండు. అంత చిన్న పిల్లలైనా కూడా ప్రతి ఒక్కరిని మీరు ఏమవుతారు అని అడుగుతూ వచ్చిండు. చెప్పేవాళ్ళు కొంతమంది పిల్లలు చెప్పిళ్ళు, ఎవరో ఒకరు ఏదో ఒకటి. చెప్పిన వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, కొంతమంది పూజ జరుగుతుంటేనే పడుకున్నారు. పిల్లలతో అట్లా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఒకటే టెంపుల్ ఏం లేదు, ఇటు సైడ్కి మేము కూర్చున్న దగ్గర ఇక్కడ ఏమో అమ్మవారి టెంపుల్, పక్కకి వినాయకుని టెంపుల్ ఉంది. అట్లనే కొంచెం ఇంకో పక్కకి హనుమాన్ టెంపుల్ ఉంది. హనుమాన్ టెంపుల్ వెనుక రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టు కింద కూడా నాగదేవత విగ్రహాలు ప్లస్ చిన్నగా శివుని, శివలింగం అట్లా దీపాలు పెడుతున్నారు, పసుపు కుంకుమ వేస్తున్నారు, ఫ్లవర్స్. ఇదనమాట, ఇది హనుమాన్ టెంపుల్ వెనుక అనమాట. పూజ అయిపోయినాక కొబ్బరికాయ కొట్టేసి మీకు దర్శనం చేసుకున్నాం అమ్మవారిది. చేసుకున్న తర్వాత మళ్ళీ వినాయకుని దగ్గరికి వచ్చినాం. అక్కడ దర్శనం చేసుకొని ప్లస్ మళ్ళీ హనుమాన్ టెంపుల్కి వచ్చినాం. ఇట్లా అక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ అయితే కవర్ చేసుకున్నాం. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే వినాయకుని ముందు ఏంటంటే అక్కడ ఒక అయ్యగారు ఉన్నాడు. ఆయనేమో ఎవరో చిన్న బాబుకి అన్నప్రాసన చేస్తున్నారు. టెంపుల్లో చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, కొంతమంది ఇంటికాడ చేసుకుంటారు, కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటే టెంపుల్కి వస్తారు. ఆ బాబు కూడా పాపం ఫుల్ ఏడుస్తున్నాడు, లేకుంటే నిద్రపోతున్నాడు. నాకు తెలిసి మేము ఉన్నంతసేపు అట్లనే జరిగింది ఆ బాబుది. అక్కడ అన్నప్రాసన కూడా చేసుకున్నారు, కానీ పీస్ఫుల్గా అనిపించింది. ఒక 40 మినిట్స్ పట్టింది. యాక్చువల్గా అయితే టైమింగ్ ఏంటంటే ఈ మార్నింగ్ 8 నుంచి 10 వరకు అని చెప్పిండు మాకు టైమింగ్. ఆ టైంలో రండి అని చెప్పిండు. మేము 9కి వెళ్ళినాం. లేట్ అయిందేమో అనుకున్నాం, కానీ అప్పుడే 9కి కూర్చుంటున్నారు పూజకి. 10 వరకు అయిపోయింది. మా తర్వాత ఇంకా కొద్దిమంది వచ్చిర్రు. కొద్దిమంది వస్తే వెళ్ళమన్నాడు ఫస్ట్. ఒక ఇద్దరిని చూసి నెక్స్ట్ రేపు రండి అని చెప్పిండు. బట్ కాకపోతే వాళ్ళ తర్వాత మళ్ళీ ఇంకా కొంతమంది రావడం, ఒక 10 మెంబర్స్ దాకా అయ్యారు. సర్లే అని మళ్ళీ నెక్స్ట్ కూడా వాళ్ళని కూర్చోబెట్టి పూజ అయితే చేసేసిండు. ఎంత కట్టాలి అంటే 1400 అని చెప్పిండు మాకు. 1400 కట్టాలి టికెట్ అట్లా అని చెప్తే సరేనైతే ఓకే అన్నాం. కాకపోతే మేము వెళ్ళగానే ఫస్ట్ 700 రూపీస్ తీసుకొని టికెట్ ఇచ్చిండు. కూర్చున్నాం. పూజ అంతా అయిపోయినాక మళ్ళీ 600 ఏమో తీసుకున్నారు. 1400 అనమాట. 1400 డబ్బులు అయితే అక్కడ అన్నీ వాళ్ళే ఇస్తారు, మనం ఏమీ తీసుకుపోవాల్సిన అవసరం లేదు. మేమైతే ఊరికే వెళ్ళాము. కాకపోతే ఇంట్లో నుంచి కొన్ని ఫ్లవర్స్ ప్లస్ పసుపు కుంకుమ ప్యాకెట్ ఒకటి తీసుకొని వెళ్ళిన. అట్లనే వేరే ఏవైనా అమ్మవార్లు, వినాయకుని ఇంకేమైనా ఉంటే చేద్దామనేసి తీసుకొని వెళ్ళిన. అట్లా అనమాట. వీడియో అయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా పెద్దోడిది అక్షరాభ్యాసం అనమాట. కొంచెం మెమొరీగా ఉంటుంది. వీడియో కూడా యాడ్ చేద్దాం వీడియో అనేసి అయితే యాడ్ చేసిన. ఈ కొంచెం క్లిప్ ఒకటి